నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు. నివాళులు అర్పించిన నాయకులు. వినుకొండలో సిపిఐ శత వసంతాల వేడుకలు. జెండాను ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు వినుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ముల్లమూరు బస్టాండ్ నందు వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగ శ్రీనురాయన్ పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో 6వ వార్డ్ కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సింగంశెట్టి బాలగురువయ్య, కామిశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి. రంగా గారు చనిపోయి సంవత్సరం కింద చనిపోయినట్టే మన భారతదేశం మొత్తం కూడా ఆయన్ని నివాళులు అర్పించుకుంటున్నారు. అది ఒక పేద మధ్యతరగతిలోకి ఆయన చేసిన కృషి వల్లే ఈ రోజున కూడా ఆయన వర్ధంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళని 1 సంవత్సరం 2 సంవత్సరాలు మర్చిపోతారు. కానీ వంగవీటి మోహన్ రంగాని జనాల గుండెల్లో ఉన్నారంటే అతని యొక్క మంచితనము, అతను పేదలు చేసిన పనులే ఈ రోజు దీనికి నిదర్శనం. అలాగే మన వంగవీటి మోహన్ రంగా గారు పేదలకు ఎన్నెన్నో చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఆయన చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత మళ్ళా మనకు నాయకుడు వచ్చాడు. ప్రతి బడుగు బలహీనాల అందరినీ కూడా రాజ్యాంగం వైపుగా నిలబెడటానికి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ముందరకు వచ్చారు. మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలాగా చూడాలని కోరుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మిత్రులు కొంజటి నాగరాయల్ గారికి, అలానే ఇక్కడకు విచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ మరి బాలగురయ్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయ మిత్రులకి, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, అలిసేదాకా ఆడితేనే ఆట, గెలిచేంత వరకు ఆడితే అది యుద్ధం, బ్రతికున్నంత వరకు ఉంటే అది జీవితం, చనిపోయిన తర్వాత కూడా బ్రతికుంటాం అనేది అదే గొప్పతనం. ఆ గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు, ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన విగ్రహాన్ని ప్రతి ఊర్లో కూడా ప్రతిష్ఠించుకున్నారు. అలానే మరొక నాయకుడు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పార్టీకి ఎంతో ఎనలేని కృషి చేసి మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా ప్రతి ఊర్లో ప్రదర్శించుకోవడం జరుగుతుంది. కానీ కేవలం ఒక సాధారణమైన శాసనసభ్యునిగా ఒక రైతు కుటుంబంలో, ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి ఒక కార్పొరేటర్ గా ఎదిగి విజయవాడలో మరి శాసనసభ్యునిగా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పనిచేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఈ రోజు వరకు కూడా ప్రతి ఊర్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా మరి ప్రతి ఊర్లో కూడా కొన్ని వేల విగ్రహాలు, సుమారుగా నాకు తెలిసి ఒక 43,000 విగ్రహాలు కేవలం ఆ మహానుభావునికి పెట్టి మరి ఆయన స్మరించుకుంటున్నారంటే ఆయన మరి పేద బడుగు బలహీన వర్గాలకి చేసినటువంటి మరి ఆయన ఎనలేని కృషి ఇవాళ ప్రజలు ఆయన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని గుండెల్లో ఉంచుకొని మరి ఆయన్ని స్మరించుకుంటూ ఉండే పరిస్థితి. మరి ఆయన చేసినటువంటి మంచి పనులు కేవలం పెత్తందారులకి వ్యతిరేకించి పేద బడుగు బలహీన వర్గాలకు, అతనే ఎస్సీ ఎస్టీ సోదరులకు, ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడి మరి ఉన్నందున ఇవాళ సత్యనారాయణపురం అగ్రహారంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా రంగా గారి పటం
నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి విజయవాడ నగరం మొత్తం కూడా ఒక దైవంలాగా వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంది. మరి చనిపోయిన తర్వాత సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ ఈ రోజు వరకు కూడా మరి ఉభయ రాష్ట్రాల్లో ఆయన వర్ధంతి వేడుకలు నిర్వహిస్తాం. మరి ఆయన విగ్రహాన్ని ఇప్పుడు మనలాగానే వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆయన విగ్రహం దగ్గరగా మరి దండలేసి కొబ్బరి కలుపుకుంటే ఆయన్ని స్మరించుకునే పరిస్థితి ఈ రోజు ఉందంటే రంగా గారు చేసినటువంటి సేవలు ఎనలేనివని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేవలం ఆయన్ని మనం స్మరించుకోవటమే కాకుండా ఆయన ఆశయ సాధనం కోసం మనం పనిచేయటమే ఆయనకి ఇచ్చేటువంటి మనం ఘనమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. రంగా గారి వర్ధంతి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో కాపు సోదరులు, జనసేన పార్టీ నాయకులు, మళ్ళీ అందరు కూడా కాపు యువత మొత్తం కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మనం రంగా గారు చనిపోయి 36 సంవత్సరాలు అయిపోయినా కానీ ఈరోజు మన గుండెల్లో అలానే ఉన్నాడు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మొత్తం కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. మన కాపు కులంలో ఒక వజ్రం పుట్టిందని మనందరం గర్విస్తూ ఉన్నాం. అలాగే ఆయన సేవలు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో మందికి సేవ చేశాడు. ఆయన సాధారణంగా ఒక 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి సేవ చేసిన సేవలకే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయన గుర్తించుకుంటా ఉంది. ఆయన వర్ధంతి జరుపుకుంటా ఉందంటే ఆయన గొప్పతనం మన మాటల్లో చెప్పలేం. అట్లాంటి బెజవాడి బెబ్బులి వంగవీటి మోహన రంగారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా మనం నివాళులు అర్పించుకుంటున్నాం. రాను రాను ఆయన ఆశయాలు కూడా మనం గుర్తుంచుకొని ఇదే ఆయన భావాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో పార్టీ పెట్టి ఈరోజు ఆయన సేవా కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేశారో దానికి మిన్నుగా మనకి మరో వ్యక్తి వచ్చాడు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయనను కూడా మనందరం కాపాడుకోవాలి. ఎందుకంటే మంచి చేయాలనుకున్నోడిని దుష్ట శక్తులు ఎప్పుడు కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అట్లాగా మనం కోల్పోయాం ఒక వ్యక్తిని. ఇంకా మరలా కోల్పోకుండా మనందరం కూడా వెన్నుదన్నుగా ఉండి ఈ రాష్ట్రము బాగుపడాలంటే అట్లాంటి నాయకులు అవసరం. కాబట్టి వంగవీటి మోహన రంగారావు గారు మన మధ్య లేకపోయినా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కూడా మనందరం కాపాడుకుందాం. ఈ రాష్ట్రానికి ఒక సుసంపమైన నెంబర్ 1 నాయకుడిని మనం తయారు చేసుకుంటున్నాం. ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడుద్దామని మీకు మన సవినంగా వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వినుకొండ కొత్తపేట నందుగల కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆవరణ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ జె అరవింద బాబు మాట్లాడుతూ కోస్టల్ బ్యాంక్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలలో సందర్భంగా పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పివి చలపతిరావు, దంత వైద్యులు ఘంటసాల నవీన్ కుమార్ బ్యాంక్ ఖాతాదారులకు వైద్య సేవలు, మందులు ఉచితంగా అందజేశారని వివరించారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ సిబ్బంది ఖాతాదారుల ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల నందు ర్యాలీ నిర్వహించారు. సిపిఐ శత వసంతాల వేడుకలు వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వతంత్రం కోసం కాంగ్రెస్ కు ధీటుగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందన్నారు. రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులుగా ఉన్న కమ్యూనిస్టుల కారణంగానే పౌరులకు ప్రాథమిక హక్కులు లభించాయి అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ధనికులు మరింత ధనికులు అవుతుంటే పేదవారు మరింత పేదవారు అవుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో పాలకవర్గ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీని బలపరచవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజులుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వినుకొండ మండలం మిట్టన్రాజ్పల్లి గ్రామంలో గురువారం తహసీల్దార్ సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ కందుల శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రజల రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. టీచర్స్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలోని జెడ్పీ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు, అదనపు ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల్ని కలిసి ఉద్యోగస్తులకు నూతన పిఆర్సీ కమిషన్ నియమించేలా చూడాలని వినతి పత్రం అందించారు.
క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా అబ్దుల్ కలాం తెరిసా సేవా సొసైటీ ఆధ్వర్యంలో చందోలు నాగవాణి చేతుల మీదుగా వినుకొండ పట్టణంలోని వెన్నపూస కాలనీలో 100 మంది విద్యార్థులకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాగవాణి మాట్లాడుతూ క్రీస్తు బోధించిన మార్గంలో ప్రజలు నడుచుకోవాలన్నారు. వినుకొండ పట్టణంలోని గీతాంజలి పాఠశాల యందు విద్యార్థులకు మోటివేషనల్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్, ఎడ్యుకేషనల్ కెరీర్ కౌన్సిలర్ సుధీర్ సంటచే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వినుకొండ మండల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అందుకుల కొత్తపాలెం శివారు గుట్ల ఉమ్మడివరం వద్ద ఆర్టీసీ బస్సు టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్, టెంపోలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆర్టీసీ డ్రైవర్ ను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.